మేము వీడియోస్ ఎడిటింగ్ అయినా ఒక్కొక్కసారి ఎన్ని నైట్స్ నేను కూర్చొని ఎడిట్ చేసి నైట్ అంతా ఎక్స్పోర్ట్ పెట్టి మధ్యలో కరెంట్ పోయి ఎంత తమాషా అయిందో మాకు తెలుసు. ఇది జస్ట్ అంటే ఏదో ఒక పీచ్ అనే కాదు, మాకు ఒక డ్రీమ్. ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకో చాప్టర్ అన్నట్టే. అంకుల్ లెక్కున్నాడు, సో అందుకే అసలు అవుతలేదు, కంట్రోల్ అవుతలేదు. ఇది ఇప్పుడు అరౌండ్ మాకు 1,50,000 పడ్డది మొత్తం కంప్లీట్ సెటప్. ఏదైతే పర్చేజ్ చేసి అయ్యో నా మిస్టేక్ లెక్కనే ఉంటుంది. అంటే ఏతులంట మన మనిషికి హార్ట్ ఒకటి ఉంటుంది, అవన్నీ రెండు కూడా హార్ట్ ఒకటి ఉంటుంది. హార్ట్ నువ్వు కృష్ణపట్నంలో తిన్నామా? పోయేసరికి ఒకసారి వేసింది చిన్న ఒక చిన్న ఆమ్లెట్, చిన్న సైజ్ ఆమ్లెట్ వేసింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాయి చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు. ఈరోజు కుంకుమ పెట్టుకున్నాడు. కుంకుమ పక్కకు పెడితే ఫస్ట్ ఈ హెయిర్ కట్ మంచిగా పెంచుకున్నా, వెనక మొత్తం పెంచుకుంటే పిలికేస్తానని ఇట్లా పెంచుకొని మన ఏది రామ్ చరణ్ ది మూవీ ఉంటుంది చూసిలా, ఇట్లా చేద్దామని అనుకున్నావు. ఎందుకు నీళ్ళు కాదు, ఇక్కడ మంచి ఇట్లా పిలికేసుకొని మంచిగా నీట్ గా పెంచుకుందాం అని అనుకుంటే మేడం ఏం చేసింది, పిక్చర్ లెక్కున్నావు అంటే అంకుల్ లెక్కున్నాడు, సో అందుకే కొంచెం కూరలు లెక్క కనిపించడానికి. మీరు కామెంట్ చేయరు హెయిర్ తో మంచుకుందా హెయిర్ లేకుండా మంచుకుందా. హెయిర్ ఉన్నది, ఈ వెనక మొత్తం తీసేసిన. నాకు అంటే ఈ సమ్మర్ కి మంచి చల్లగా అనిపిస్తుంది కానీ ఎందుకో పెంచుకుంటే మంచిగా అనిపించింది. అప్పుడు మేము పర్చేజ్ చేసి ఇప్పటికీ ఎన్ని 10 days అవుతుంది, వారం అయితే వచ్చు, 1 week అయితే 10 days అవుతుంది. మమ్మీ పోయిన రోజు 1 week అవుతుంది. మేము అప్పుడే మళ్ళీ 1 week అని ఏదో 10 days 1 week అవుతుంది. అప్పుడే అన్బాక్స్ చేద్దాం అనుకున్నాం కానీ టేబుల్ తెచ్చుకుందాం అనుకున్నాం. ఫస్ట్ టేబుల్ తీసుకొని మంచిగా అసలు సాయి ఫస్ట్ టైం అంటే ఒక ఇంటికి తెచ్చుకున్నాం ఇన్ని డేస్ ఆగిందంటే చెప్పేది ఏంటంటే తీసుకొచ్చిన అంటే ఏదైనా నాకు ఎట్లా అంటే ఆత్రం ఆగదు, కొంచెం ఆత్రం ఎక్కువ. ఏదైనా రాగానే చింపాలి, ఓపెన్ చేయాలి, నన్ను చూడాలి. మమ్మల్ని అయితే ఎట్లా తిడతాడంటే అరుణ్ని నన్ను అయితే ఇంకా ఘోరంగా తిడతాడు, మీకు ఆగదా ఎందుకు అట్లా ఇట్లా అంటాడు. కానీ సాయికి అయితే అసలుకే అయితే ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత అనుకున్నాం ఓపెన్ చేద్దాం అనుకున్నాం కానీ టేబుల్ లేదు. కొంచెం నేను తెచ్చుకున్న పీసీకి ఈ టేబుల్ సెట్, ఇది పాత టేబుల్, మీరు లాస్ట్ వీడియోలలో చూడొచ్చు, కనిపించకపోవచ్చు. మేము ఎప్పుడు హోమ్ టూర్ అవి చేయలే కాబట్టి మీకు కనవలే కావచ్చు. ఇది పాత టేబుల్, పాత టేబుల్ ఇది. ఈ టేబుల్ పైన ఆ సిస్టమ్ నేను తీసుకున్న ఆ పీసీ అదంతా సెటప్ మంచిగా ఉన్నది. సో దానికోసం సపరేట్ డెస్క్ చూసిన, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నది. సరే పర్చేజ్ చేద్దామని దానికోసం వెయిట్ చేస్తాను. తీసుకున్న తర్వాత ఏదో ఇంకో 10-15 days అయినా ఆగుదామని అనుకున్నాం కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే అసలు అవుతలేదు, కంట్రోల్ అవుతలేదు. వచ్చినాం ఫస్ట్ ఆ రోజు రాత్రి తీసుకొని వచ్చినాం. పొద్దున్నే లేచిన 5-6కే లేచి మా తమ్ముడు నన్ను తాగుతున్నా, తీద్దాం అంటే ఒర్రియక రాది అని తాగొచ్చింది. కానీ ఇట్లా 2 రోజులు నిద్ర పట్టలే. అది ఇట్లా పెట్టుకొని దాన్ని ఓపెన్ చేయకుండా ఉండబుద్ధి కాలే. మా దోస్తులు ఏడున్నది, నేను వచ్చి ఇంపుతా, నేను ఓపెన్ చేస్తా, అది దాని రోజుకో పెంట అయితేనే ఉన్నది. ఇక బ్లాగ్ అయితే తీద్దాం. బ్లాగ్లో మనం ఏం తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, ఏం కథ అనేది అయితే మొత్తం మాట్లాడదాం అని అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాం. ఎక్కువ అమౌంట్ అంటే పీసీ పరంగా ఇంకా కాస్ట్ పెట్టచ్చు కానీ మేము అనుకున్నది ఒకటి, ఆడికి పోయిన తర్వాత అయింది ఒకటి. మేమైతే ఇది ఇప్పుడు అరౌండ్ మాకు 1,50,000 పడ్డది మొత్తం కంప్లీట్ సెటప్. అది కూడా మంచి స్టోరీ చెప్పాలి. అంటే 2 months బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తున్నా సిస్టమ్, సేవింగ్స్ చేసి ఓకే తీసుకుందాం, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి చిన్న అమౌంట్ తోని లైట్, మీరు పాత చూసిన లైట్ మైక్ అవి తీసుకున్నాం. ఇక పెద్ద అమౌంట్ సేవింగ్ చేసి 1 lakh తోని ఖచ్చితంగా మనం సిస్టమ్ తీసుకుందామని ప్లాన్ ఉండే. అయితే ఏమైంది, పోయేటప్పుడే నాకు తెలుసు నేను నాది ఎట్లా అంటే వాళ్ళ నుండి అరే దీనికంటే ఇది మంచిగా ఉంటుంది అని మనం జర్ర ఎక్కించాలి అనుకో, పోతే పోనీ మళ్ళీ కొనాం కదా అని చెప్పి పైసలు పెంచుకుంటూనే పోతా. నేను అప్పటికే అదే భయంతో సరే అని చెప్పేసి పైసలు ఒక 1,50,000 దాకా ఉండే. కానీ ఫిక్స్ అయింది ఏంటంటే 50,000 మనకు మొత్తానికి సేవింగ్స్ లేకుండా అయితే 50,000 కూడా ఖర్చు పెడితే మనకు తెల్లారితే ఏముండదు. 50 సేవింగ్స్ చేద్దాం, 1 lane తెచ్చుకుందాం, తర్వాత ఇంకా తీసుకునేవి ఉంటాయి కదా. ఇప్పుడు టేబుల్ నచ్చిన తర్వాత టేబుల్ అనుకున్నా, ఆ 50,000తోనే టేబుల్ ఇంకా మిగతా చిన్నవి ఉన్నాయి అవన్నీ తీసుకుందాం అనుకున్నా. స్టోరీ ఏమైంది, ఆడికి పోయినాం 1 lakh అన్న తర్వాత మేడం ఏం చేసింది, మంచిగా పోయి కూర్చున్నాడు. మీరు సింగిల్ ఒక రూమ్ లో కూర్చోబెట్టి వీళ్ళొచ్చి వాళ్ళతో మాట్లాడుకున్నారు. అప్పుడు వీళ్ళొచ్చి కాదు, ముగ్గురం పోయినాం, తమ్ముడు నేను చక్రిగాడు వస్తా అన్న తర్వాత మేము ముగ్గురం పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత అతనితో ముందే మాట్లాడిన కొటేషన్ ఇచ్చేసిండు, 1,20,000 అరౌండ్ కొటేషన్ ఇచ్చిండు. సో దాంట్లో చిన్న చేంజ్ చేసేసి 1 lakh తీసుకొచ్చుకుందాం అనుకున్నా. తర్వాత ఏమైంది, ఇద్దరు కలిసి ఆడ కూర్చున్నారు. ఆడ మంచిగా మీకు ఆ వీడియో గ్లిమ్స్ ఎత్తా చూడండి, మంచిగా సెటప్ అదంతా మంచిగా ఉన్నది. మంచిగా కూర్చొని ముచ్చలు పెట్టుకుంటారు.
నేను పోయి మా తమ్ముడిని చెప్పిన ముందే, తమ్మునికి ఉన్న అనుకు చెప్పిన, నన్ను వాళ్ళని ఇట్లా లేపిన కొద్దీ నేను లేపుతూనే ఉంటా పైసలు బుక్ చేసుకుంటారా అని. పోయినాం ఆడ కూర్చున్నాం, ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఆయనే చెప్పింది మనకు బెటర్, మళ్ళీ పర్చేజ్ చేసుకోము కదా, సో తీసుకున్నది ఏదైతే పర్చేజ్ చేసి అయ్యో నా మిస్టేక్ వెతకనికే ఉంటావు ఫస్ట్ నువ్వు. అయితే తీసుకుందాం మంచిగానే తీసుకుందాం అన్నట్టే ఉండే. ఆయన కూడా మంచిగా సజెస్ట్ చేస్తా ఉన్నాడు, చెప్పండి బ్రో ఎక్స్టెండ్ చేద్దామో నేనే అన్నమాట. ఎందుకంటే నాకు అక్కడికి పోయిన తర్వాత కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం ఉండదు. వీళ్ళుంటే కాంప్రమైజ్ చేస్తారు అని నేను వీళ్ళని పట్టుకుని అయినా. చక్రియాడ వచ్చిన తర్వాత ఆ పార్కింగ్ కాడ కొంచెం టాస్క్ అయిపోయింది. ఆ పార్కింగ్ కోసం అని తమ్ముడు ఫోన్ చేస్తే తమ్ముడిని పంపించేసిన. తమ్ముడు అటు వేయండు, చక్రియాడు తమ్ముడు కింద ఉన్నారు, మేడం ఏమో ఒకటి మంచిగా ఇట్లా సోఫాలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తాను, అంబియన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేసేసరికి ఆయన నన్ను ఇట్లా లేపేసరికి నేను ఇట్లా లేచిన. లేచిన తర్వాత అయిపోయింది, 1,50,000 అయింది. ఓకే కన్ఫర్మ్ మేడం దగ్గరికి వచ్చి మళ్ళీ దీంతోనైనా చెప్దాం, లేకపోతే అరుణ్తోనైనా చెప్దాం, మళ్ళీ ఏమైనా తీసేద్దామని అనుకో. అను దగ్గరికి వచ్చి కూర్చొని అరే మరి ఇట్లా అయిందే 1,50,000 నాకు అవుతున్నాయంటే ఏం కాదు తీసుకుందామని. నేనంటే నాకంటే ఎక్కువ ఎత్తులు అన్నట్టు ఇది. అంటే ఏతులు అంట నేను ఎట్లా పెడతానంటే నాకు మించి పెడతాను అన్నట్టు ఇద్దరం. అంటే ఫ్యూచర్ లో కూడా యూజ్ అయ్యేది, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాం కరయ్య తీసుకుంటా అయిపోవు కదా అని చెప్పేసి దానికంటే బెటర్ కదా అని చెప్పేసి తీసుకోన్నది. నాకు నో చెప్పని ఫస్ట్ తలకాయ లేదు. ఇదాన్ని ఇల్లు ఉన్నారు కదా నో చెప్తారేమో అనుకున్నా. ఇంకా హైలైట్ ఏంది అని అంటే మనం మీకు ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా. ఇది క్యాబినెట్ నార్మల్గా గేమింగ్ది నార్మల్ క్యాబినెట్స్ 3,004. అంటే క్యాబినెట్ అంటే బయటది ఓన్లీ కేస్, లోపల ఎక్విప్మెంట్ అదంతా ఇవన్నీ మనం పర్చేజ్ చేసినాం. ఓన్లీ క్యాబినెటే 3,000-4,000లో మంచిగా ఉంటుంది, RGB లైటింగ్తో మంచిగా ఉంటుంది. అక్కడ ఒకటి నాకు ఇట్లా పెద్ద సైజులో మంచిగా కనబడ్డాయి. ఇప్పుడు దీని గురించి కనబడ్డ తర్వాత ఎంత యాడ్ అయితే బ్రో అంటే మనం అంటే వాళ్ళు కొటేషన్ ఇచ్చిన దాంట్లో 4,000 3,500 ఏమో ఉన్నది. ఇంకొక 7,000 యాడ్ అయితే అంటే అన్నిటికీ ఏదన్నా కూడా అనుకుంటే నచ్చిన యాడ్ అయితేనే ఉన్నాయి కథం. అది చూసేసరికి 1,50,000 ఇంకా అదేంటిది హెడ్ ఫోన్ అవి ఆల్రెడీ హెడ్ సెట్ చూసిండు కానీ బడ్జెట్ అక్కడికే అయిపోయింది. ఫస్ట్ ఇది కంటిన్యూ చేద్దాం, మధ్యలో డిస్కంటిన్యూ చేసిన నన్ను మొత్తం జంపులు గాయగా చెప్తాను. అయితే ఈ క్యాబినెట్ యాడ్ చేయమన్నా యాడ్ చేసిండు, అయిపోయింది. తర్వాత తమ్ముడు కలర్లో వచ్చింది, తమ్ముడు నుంచి చక్కెర వచ్చింది. పోయిన తర్వాత ఏమైంది, వైట్ కలర్ తీసుకోబుద్ది అయింది నాకు. మళ్ళీ వైట్ అయితే 3,000 ఎక్స్ట్రా బ్రో అన్నాడు. ఓకే యాడ్ చేయాలి కానీ సాయి వైట్ అయితే దాన్ని అస్సలు నీట్గా దాని మీద దుమ్ము అట్లనే ఆ పాయింటే. తమ్ముడు ఏమన్నాడు, వైట్ అద్దన్నా బ్లాకే మంచిగా ఉంటుంది అన్న తర్వాత అయినుండి కూడా బ్రో వైట్ మెయింటెనెన్స్ ఎక్కువ, డైలీ క్లీన్ చేస్తాం, చిన్న మార్కెట్ కూడా గలీజ్ ఉంటుంది అని అంటే నాకు కూడా అనిపించింది. మనం వారానికి ఒకసారి స్నానం మనం తుడవం, స్నానం చేస్తాం కానీ దాన్ని పట్టుకొని తుడవం. అంటే కొత్తది ఇప్పుడు కొత్త మురుపం కాబట్టి రోజు తుడతాం, కానీ వారం నెల రోజుల తర్వాత కొత్త మురుపం పోతుంది కదా, అప్పుడు తుడవం. కాబట్టి ఆలోచించిన వైట్ మరకంటే కూడా గలీజ్ ఉంటుంది కదా, సరే అద్దులే అని చెప్పేసి బ్లాక్తోనే వినాం. అక్కడ ఒక కాడ సేవింగ్స్ సేవింగ్స్ ఎంతో కొంత మిగిలినాయి మనకు అని చెప్పేసి తీసుకున్నాం. వాళ్ళకి అన్ని అసెంబ్లీ చేయమన్నాం, పోయినాం కృష్ణపట్నంలో తిని మళ్ళీ వచ్చి మనం తీసుకొని మేడం ఏం చేసింది గ్యాప్లా కృష్ణపట్నంలో తిన్నామా. పోయేసరికి ఒకసారి వేసింది ఒక చిన్న ఆమ్లెట్, చిన్న సైజ్ ఆమ్లెట్ వేసింది. మళ్ళీ వచ్చి పీసీ తీసుకున్న తర్వాత అప్పటికే అనుకుంటున్నాం అయితలే అన్న తర్వాత మంచి ఎయిర్ ఫ్రెషనర్ అవి తీసుకున్నాం. కార్ పడదు మేడం, సరే అని చెప్పేసి ఎయిర్ ఫ్రెషనర్ తీసుకున్నాం. వాడు రూమ్ లగేజ్ ఉన్నాయి, వాడు పెద్ద పెళ్లికి వస్తుండే లగేజ్ తీసుకొని అలా పెట్టే గ్యాప్ లో మేడం కింద నుంచి లాక్ చేయలే, అంటే లాక్ చేసి నేను చూసుకోలే. మేడం లోపలనే కూర్చొని ఉన్నది, అంటే ఈ వీడియో దించున్నది ఇంకా నయం. మేము పైనకి వెళ్ళేసరికి అక్కడ కింద ఉన్న వేరే అతను వచ్చి పైనకి వచ్చి ఎవరో కూర్చున్నారు, బయట ఆమ్లెట్ వేసి పిలుస్తారు మిమ్మల్ని అనేసరికి కిందకి వచ్చేసరికి మేడం ఎట్లా ఆ కిటికీలోకి వెళ్ళి బయట దొరకడానికి ట్రై చేస్తాను. దునికి మొత్తం కింద ఆ గోడకి కింద మొత్తం ఆమ్లెట్ వేసి బయటకు దొరుకుదామని ట్రై చేస్తాను. మళ్ళీ వచ్చి ఆ డోర్ ఆడిపైన ఉన్నా, నేను ఒక్కనే కిందికి వచ్చిన. మళ్ళీ వాడిని పిలిచి అది అన్లాక్ చేసి దీన్ని దింపి ఫేస్ వాష్ అవి ఇవి వేయించిన తర్వాత ఆడ స్టార్ట్ అయింది ఆమ్లెట్ వేసుడు. అప్పటికి 2 సార్లు అయిందా. హైదరాబాద్కి వెళ్ళి నేను ఇవన్నీ తీసుకొని కార్లో పెట్టేది అదంతా వ్లాగ్ తీసుకొని వచ్చేదాకా వ్లాగ్ చేద్దాం అనుకున్నాం, ఏదో ఒకటి మంచిగా మా టైం పాస్ మధ్యలో పిస్తా హౌస్ లో ఆగినాం, కృష్ణపట్నం. ఇది అంతున్న జర్నీ అంతున్నది. మేము ఎందుకు చూపెట్టలేకపోయినా అంటే మేడం ఆమ్లెట్లు ఆ రోజు బాగా గుడ్లు తిన్నట్టు ఆమ్లెట్లే ఎత్తాలి మొత్తం. ఆడ స్టార్ట్ అయిందంటే ఆడ చక్రియాన్ రూమ్ కాడ ఒకసారి అయిపోయింది, ముందు ఒకసారి అయిపోయింది. షామీర్పేట టర్న్ అయ్యేసరికి కథం మళ్ళీ అక్కడ ఒక ఆమ్లెట్ వేసింది.
అమ్మ ఇట్లయితే పెద్ద పెళ్లి పోయేదాకా ఎన్ని ఆమ్లెట్లు అయితే ఇవాళ పోతామో పెద్ద పెళ్లి మళ్ళీ మేడం ఏం చేసింది మేడం కొంచెం కడుపుని వచ్చిన అతలకైనా వచ్చిన థమ్స్అప్ అన్న టాబ్లెట్లు వేసుకో థమ్స్అప్ ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు అంత ఎడ్డెడ్డి ఉంటుంది. ఆడికెళ్ళి స్టార్ట్ అయినాం అక్కడ షామీర్పేటలో అయిపోయింది, సిద్దిపేట రాగా మళ్ళీ ఒకసారి ఆమ్లెట్. ఇదంతా కాదవ్వా నువ్వు పండుకోజరా, నువ్వు తినకు ఏం చేయకు, ఇంటికి పోయినాక తిందామని చెప్పేసి పండుకున్నది. ఇవంతా మొత్తం వాళ్ళు ఎట్లా పట్టుకొని కూర్చున్నామంటే ఒక వీడియో క్లిప్ తీసుకున్నాం మంచిగా ఉండే. ఇవన్నీ పెట్టుకొని మొత్తం కార్ నిండా టైట్ ఉన్నది. మేడం మంచిగా వండుకున్నది. అలా పెద్దపల్లి వచ్చేదాకా జర కక్కలే, సిద్దిపేటలో కక్కిందంట. పెద్దపల్లి వచ్చేదాకా వండుకున్నది. ఇంటికి వచ్చినాక లేపి అన్నును వడగొట్టేసిన. ఇక నాకు నిద్ర పడతలేదు అంత ఓపెన్ చేయదాకా. ఇక మేడం అట్లా ఉన్నది ఎందుకు తర్వాత మెల్లమెల్ల వేద్దాంలే అని చెప్పేసి ఆయన మనం ఏం తీసుకున్నాం ఏం కథ అని అయితే చూద్దాం. ఇక బెన్క్యూ మానిటర్ తీసుకున్నా 27 ఇంచెస్. ఇది పాతది 21 ఇంచెస్. పాత చూపి ఇది 21 ఇంచెస్ డెల్. దాన్ని క్లీన్ చేయలేదు, ఇంకా క్లీన్ చేయలేదు, కొంచెం దుమ్ము ఉన్నది. ఫీల్ కాకూడదు అది అంటే అది ఫీల్ కాకూడదు. వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? ఇది ఫీల్ అవుతుంది. ఇది కూడా ముచ్చట ఉన్నది. అది సాయి ఫస్ట్ లవ్ గాయ్స్, నేను కాదు. అది ఫస్ట్ లవ్. అది హైలైట్ స్టోరీ ఏంటి అంటే ఇవి తీసుకొచ్చినామా తెల్లారు అది ఓపెన్ చేసి చేసుకుందాం, ఇది ఓపెన్ చేద్దామని ఉండే. ఒక ఎడిటింగ్ ఉన్నది, వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి పొద్దున్నే సిస్టమ్ ఆన్ అయితే లేదు. ఫీల్ అయింది బాగా. మళ్ళీ దాని కొంచెం బూరెకిచ్చి మళ్ళీ ఆఫీస్ మళ్ళీ అందంగా పనిచేసింది. అది బాగా ఫీల్ అవుతుంది. అంటే పాతది చిన్న కెమెరా ఉండే, అంటే చిన్న కెమెరా కాదు డిఎస్ఎల్ఆర్ ఉండే. దాని తర్వాత మిర్రర్లెస్ తీసుకున్నప్పుడు కూడా అది అంతా చేసింది. ఆ బటన్ ఇరిగిపోయింది. లైట్ ఈ లైట్ తెస్తే ఆ లైట్ ఫీల్ అవుతుంది. కొత్త కెమెరా తీసుకున్నప్పుడు అది అట్లా వేసింది. ఇది తీసుకున్నాక ఇది అలిగింది. మాకు అలుగుడు ఏందో పంచాయతీ. మళ్ళీ నాకున్న హ్యాబిట్ ఏంటంటే ఏది ఉన్నా కూడా ఇట్లా అమ్మేయడం లేకపోతే పక్క పెట్టేయడం. అంటే పక్కకు పెడతా, బట్ నా దగ్గర ఉన్న ఒక మెమొరీ లెక్క ఒక డిస్ప్లే లెక్క ఇప్పుడు అవి ఉన్న ఫస్ట్ అది ఉంటేనే కదా మనం తర్వాత అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇట్లే ఉంటుంది. ఇంకా దీంట్లో ఏమన్నా రిపేర్లు అయినా కూడా ఎంత ఖర్చు అయినా కూడా మళ్ళీ పెట్టి రిపేర్ చేపిస్తా, అట్లనే మెయింటైన్ చేస్తా. దాంట్లో ఏమైనా పార్ట్స్ చేంజ్ చేసుకుంటా కానీ అది అట్లే ఉంటుంది. ఇదైతే మానిటరు షాప్లోది, అంటే మనది మొబైల్ షాపు, దాంట్లో ఉండే షాప్లోకి వెళ్ళి మానిటర్ తీసుకున్నా. పీసీ అంటే నార్మల్, అది ఎప్పుడో ఒక 5 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు ఎప్పుడో తీసుకున్నాం. అది ఎడిటింగ్ మస్తు పని చేసింది. సౌండ్ బార్ అంటే రీసెంట్గా తీసుకున్నది. ఇది కొత్తదే. ఇవి రెండే మెయిన్ ఎక్విప్మెంట్. ఇప్పుడు దాంట్లో మనం చేంజ్ చేసింది ఇది మెయిన్ మానిటర్. ఎందుకంటే దాంట్లో కలర్ గలీజ్ అంటే గలీజ్ కనబడుతుంది. మళ్ళీ పాపం సాయికి ఎడిటింగ్ కూడా ఫుల్ కష్టం అయ్యేది. అసలు ఆ వీడియోస్ చేయమంటే కూడా చేయకు, అరే అది అయితే లేదు, ఇంట్రెస్ట్ వస్తలేదు, నైట్ అంతా కూర్చున్నాడు అవుతుంది. నార్మల్గా కొంచెం ఐడియా ఎవరికన్నా దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనకు గ్రాఫిక్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ రెండరింగ్కి ఎక్స్పోర్టింగ్కి. దానిలో గ్రాఫిక్ కార్డ్ లేదు. నేను తర్వాత పర్చేజ్ చేసిన 2GB. దాంట్లో స్టూడియో డ్రైవర్స్ లేవు. దానివల్ల ఏమైందంటే మనం ఏది ఎడిట్ చేసినా కూడా మధ్యలో కట్ అయిపోడు ఎక్కువ, లేకపోతే రెండర్ కాకపోడు. రెండర్ కావడానికి నేను ఒక్కొక్క యూట్యూబ్ వీడియోకి ఇప్పుడు మీరు చూస్తలే ఈ యూట్యూబ్ వీడియో ఆ సిస్టంలో నేను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఒక 10 minutes వీడియో ఎక్స్పోర్ట్ చేయాలంటే నైట్ అంతా 9-10కి 8 or 9 కల్లా ఎక్స్పోర్టింగ్ పెడితే మార్నింగ్ 7-8 వరకు అంటే 10 to 12 hours పడుతుంది ఒక వీడియో. 10 minutes 30 seconds వీడియోకే మాక్సిమం 30 seconds వీడియో. మీరు చూసే రీల్స్ నేను దాంట్లో ఎక్స్పోర్ట్ చేస్తే ఒక 1 hour 30 minutes నుంచి 1 hour మధ్యలో పడేది. దాంట్లో ఉన్న ఎఫెక్ట్స్ బట్టి అట్లా ఉండేది. దానికోసం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కలర్ ఫోటోలు అందుకే పెట్టాను నేను. వాళ్ళ కలర్ వేరే కనబడుతుంది, డైరెక్ట్ ఫోన్లో పంపించి ఇంకో వేరే కనబడుతుంది. అందుకే వాళ్ళ ఫోటోలు కూడా. అందుకే ఫస్ట్ మనం ఇది తీసుకున్నాం బెన్క్యూ మానిటర్ 27 inches. కలర్ అక్యురసీ మంచిగా ఉంటుందని సజెస్ట్ చేసిండు. ఓపెన్ చేసినాక చూడాలి ఏం కథ ఏంది అని. నెక్స్ట్ i7. ఇదంతా మీకు ఈ పార్ట్స్ అంతా ఏంది కావాలి అని అంటే మీరు కామెంట్ చేయరు, ఇంకో బ్లాగ్ చేసుకుందాం. ఇప్పుడు పార్ట్స్ ఏమద్దు, మనం డైరెక్ట్ అన్బాక్సింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికి బాగా పెద్ద లెంత్ అయిపోయింది. తర్వాత మీకు ఇది ఓకే అని అంటే నెక్స్ట్ దీన్ని సాయి సెటప్ అవన్నీ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాం. మేము ఇదంతా అన్బాక్స్ చేసి నేను వాడిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నా, నాకు ఏది యూస్ఫుల్ అయింది ఏం కథ అనేది మీకు కూడా పీసీ బిల్డ్ చేద్దాం. గేమింగ్ కోసం, ఇది గేమింగ్ కోసం వాడుకోవచ్చు, ఎడిటింగ్ కోసం వాడుకోవచ్చు. మీరు ఎవరైనా గేమింగ్ అయినా లేకపోతే ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉన్నది ఏదైనా మంచిగా ఉన్నాయంటే అన్బాక్సింగ్ వీడియో ఇంకొకటి ప్లాన్ చేద్దాం. అంతలోపు ఇది చూద్దాం. నాకు అస్సలు నమ్మకం లేదు, యూట్యూబ్ వీడియోస్ ఆమె అట్లనే చూస్తాడు. ఇవన్నీ పక్క పెట్టేసి తీసుకో, ఇట్లా నా గిఫ్ట్ అది పక్క పెట్టు. ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి కదా ఇంతసేపు నేను తీసిన చిన్నవి, ఆ పార్ట్స్ అన్ని ఇలా పెట్టేసి వాళ్ళకి అసెంబుల్ చేసి ఇచ్చిళ్ళు. అందుకే మనం ఇది ఒకటి అన్బాక్స్ చేస్తే అవన్నీ అన్బాక్స్ చేసినట్టే. సాయికి కొంచెం సెంటిమెంట్ ఎక్కువ. ఇప్పుడు ఈ వీడియో చేసే ముందు స్నానం చేసి దేవునికి దండం లేదు నేను చేయబోతుండే ఇదే దండం పెట్టుకొని ఇట్లా బొట్టు పెట్టుకుంటాడు. అందుకే ఎంత నీట్ గా క్యూట్ ఉన్నాడు. అంటే జీవితంలో ఎప్పటి నుంచో అనుకున్నాం తీసుకుందాం అని చెప్పేసి. అంటే మేము
వీడియోస్ ఎడిటింగ్ అయినా ఒక్కొక్కసారి ఎన్ని నైట్స్ నేను కూర్చొని ఎడిట్ చేసి నైట్ అంతా ఎక్స్పోర్ట్ పెట్టి మధ్యలో కరెంట్ పోయి ఎంత తమాషా అయిందో మాకు తెలుసు. ఇది జస్ట్ అంటే ఏదో ఒక పీచ్ అనే కాదు, మాకు ఒక డ్రీమ్. ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకో చాప్టర్ అన్నట్టే. కింద పెడదాం, నీకు కనిపించలేదు పొట్టిది. అమ్మో ఎంత పెట్టున్నా అంటే పేరు కూడా అనుయే. అనువా? ఏడున్నది అను అని? అనుయే పెట్టుకో అంటున్నా. ఇంతకుముందు మేము అనుకున్నాం దీనికో పేరు పెట్టుకుంటా, దానికో పేరు పెట్టుకుంటా. అది పెద్దాను, ఇది చిన్నాను, ఇది నడిపాను. ఇది నడిపాను కాదు పొట్టాను. మేము అంటే మీరు ఒక పేర్లు పెట్టుర్రు దానికి దీనికి, ఎందుకంటే నాకు ఇవి ఒక ఎమోషన్, ఒక లవ్, ఒక పేర్లు. కెమెరాకు కెమెరాకు పేర్లు వద్దు, కెమెరాకి లైట్లకు మైక్లకు అవసరం లేదు కానీ అన్ని రెండే గైస్. సో రేపటి రోజున కూడా నన్ను వదిలేసి ఇంకో కామెంట్ చేసుకుంటాడేమో. అంటే అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. చూడు చిన్నది ఉండే పెద్ద తీసుకున్నాం, చిన్న కెమెరా ఉండే పెద్ద కెమెరా తీసుకున్నాం. ఏ లేదు నిన్న పెద్ద చేద్దాం అంటే ఇవి ఎన్నున్నా అని జీవితంలో హార్ట్ అంటే మన మనిషికి హార్ట్ ఒకటి ఉంటుంది, అవన్నీ రెండు ఉన్నా కూడా హార్ట్ ఒకటి ఉంటుంది. హార్ట్ నువ్వు టీ అతలేదు అమ్మా. నన్ను అన్నాడు కానీ సాయి రగొట్టు నా ఎత్తుంది ఇంకా నేను తీయద్దా అట్లా. అయ్యో ఇడదా ఎంత కోసిందో చూద్దాం. దానికి ఇంత పోల్ కూడా వాళ్ళే ఏది కోసింది. దీంట్లో ఒక్కొక్క పార్ట్ ఉన్నది. ఇది HDMI కేబుల్. ఇది మెల్లగా నువ్వే వాడేసినావు, నీ సైడ్కి వెళ్ళే పడ్డది. ఇది బేస్ ఆడు బతికిపోయినా అది పడితే ఈ చెమటలు కాస్త కళ్ళనీళ్ళు అయ్యేటి. అన్బాక్స్ చేసుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత తీసుకొచ్చినా కూడా అది ఏమన్నా అయ్యి వలిగిపోతే పానం పోతుంది. మంచిగా నాకు బెన్క్యూ అయినా లేకపోతే మానిటర్లలో ఏది ఇష్టం అంటే, ఇది ఇప్పుడు పాతదానికి పైన ఇది బాగుంటుంది, ఏమంటారు ఈ సైడ్కి ఇది బాగుంటుంది ఇట్లా ప్లే బోర్డర్ మైక్ ఏమో కొట్టిండ్రు. ఇవాళ అన్నీ పడుతున్నాయి, ఫాస్ట్ ఇట్లా అసెంబుల్ అయిపోతుంది. చూసేద్దాం. మొత్తానికైతే మొత్తం సెట్ చేసుడు అయిపోయింది. ఇది లోపల పార్ట్స్ మనం ఏం అసెంబుల్ చేయలే, మొత్తం వాళ్ళే అసెంబుల్ చేసి ఇచ్చిండు. అంటే వాళ్ళు విశాల్ కంప్యూటెక్ అని చెప్పేసి మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నది. మీకు అడ్రస్ కూడా పింగ్ చేస్తా. అంటే నాకు తెలిసిన సర్కిల్లో నాకు తెలిసిన టెక్నీషియన్స్ కంప్యూటర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సేల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇట్లా ఒక షాప్లోకి వెళ్ళి మంచిది ఇట్లా తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా సజెస్ట్ చేసిండు విశాల్ కంప్యూటెక్ అని చెప్పేసి. వాళ్ళే అసెంబుల్ చేసి ఇచ్చిండు. మనం ఏం చేయలే, జస్ట్ ఏదైతే HDMI కేబుల్ పవర్ కేబుల్ ఉంటుందో మనకు కావాల్సిన సెటప్ చేసుకున్నాం. అయితే లోపల పార్ట్స్ అన్నీ వాళ్ళే అసెంబుల్ చేసిండు. ఆ పార్ట్స్ ఇంకా మనం అసెంబుల్ చేయమంటే మనతో కాని పని. మేడం ఏం చేసింది, మా ఇద్దరికి ఈసిపెట్టే పోయి మంచిగా నాపేసింది. అంత టైం పట్టింది మొత్తం అవి ఇవి అన్నీ సెట్ చేసి అదేంది అనేది. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే అవి పెట్టడానికి పెద్ద ఎక్స్పీరియన్స్ జస్ట్ పవర్ కేబుల్ పెట్టలే. లోపలిది మాత్రం ఒకవేళ మీరు పర్చేజ్ చేసినా కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేయించుకోవడం, మీరైతే అసలు ట్రై చేయకూడదు. ఎందుకంటే దీనిలో ఒక్కొక్క పార్ట్ 40,000 50,000 30,000 అట్లా ఉంటుంది. ఒక్కటి ఏమన్నా కూడా మళ్ళీ రిస్క్. అందుకే ప్రొఫెషనల్స్తోనే చేయించుకొని మనకు అన్ని వాళ్ళే సెట్ చేసి ఇచ్చిళ్ళు. ఇప్పుడు మనం జస్ట్ అంతా సెట్ చేసినాం, జస్ట్ ఒక సెట్ చేస్తే కథం అయిపోతుంది. ఈ కవర్ తీద్దాం అనుకుంటాను, కవర్ తీసేస్తే లోపల లైటింగ్ తోపు కనబడుతుంది. కానీ మన మెయింటెనెన్స్కి కవర్ తీసినామంటే 2 రోజులకి పాతది అయిపోతుంది. సో అందుకే ఆ డెస్క్ వచ్చే వరకంటే దీన్ని కొంచెం కొత్తగా ఉంచుదాం. ఆ డెస్క్ రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒక 20-30 1 month అనుకో. ఇంకా ఎప్పుడు అది వచ్చినప్పుడు అదే అన్బాక్సింగ్ అండ్ మొత్తం సెటప్ చేసి హోమ్ టూరా లేకపోతే నా స్టూడియో టూరా, నా సెటప్, నా దగ్గర ఏమేమి కెమెరాలు ఉన్నాయి, ఏమేమి లైట్స్ ఉన్నాయి, ఏమేమి మైక్లు ఉన్నాయి, సిస్టమ్ ఏమేమి ఉన్నాయి, దీని స్పెసిఫికేషన్ ఏమున్నది, ఇవన్నీ ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయరి, చేసేద్దాం. నెక్స్ట్ లవ్ స్టోరీ ఇవి తర్వాత అదే అందాం అనుకున్నా. లవ్ స్టోరీ అంటారు కానీ చేద్దాం. ఇవి మనం అన్నీ అనుకుంటున్నాం కదా, అవన్నీ ఫాస్ట్ అయిపోయి అవన్నీ సెట్ అయినాక కూర్చొని మంచిగా చెప్తే ఎట్లుండాలంటే, మనం ఇట్లా చెప్తా అంటే కనుక మీకు సినిమా కనబడాలి, ఆ లెవెల్ ఉండాలి ఏంటి అంతేగా. ఇప్పటి నుంచో అనుకున్నా తీసుకుందామని చెప్పేసి. ఒక డ్రీమ్ ఉంటుంది లైఫ్లో,
అంటే ఒక్కొక్కరికి అంటే దాదాపుగా బాయ్స్ లైఫ్లో ఎక్కువ బైక్ కార్ అవి ఉంటాయి, నా లైఫ్లో కూడా ఉన్నాయి. కానీ అవన్నీ నాకు తర్వాత ఫస్ట్ ఇది దానికంటే ఎందుకంటే మా లైఫ్ స్టార్ట్ అయింది దీంతో, అంటే మా జర్నీ స్టార్ట్ అయింది, అంటే మాకు ఇన్కమ్ అట్లా అని. ఆ వీడియోలు ఆ సిస్టమ్ పట్టుకొని చేస్తారో చేయరో అదైతే మాకు ఇంకా ఫుల్ హెల్ప్ చేసింది. దాన్ని అస్సలకి దాన్ని కూడా సెట్ చేసుకుంటా, దాన్ని అట్లా ఇచ్చిపెట్టా, అది కూడా అక్కడ పెడతా. ఆ టేబుల్ వచ్చే వరకు అది ఇది రెండు రన్ చేస్తా. ఇప్పుడు కొన్ని క్లయింట్ వీడియోస్ అవి ఎడిటింగ్ అవి చేస్తున్నాం కాబట్టి మనకు రెండు ఉంటాయి, రెండు నడిపిస్తాం. చూద్దాం, మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే ఖచ్చితంగా మనం అనుకునే అన్ని తీసుకొని ఇంకా మీకు మంచి మంచి అవుట్పుట్ మంచి కంటెంట్ అన్నీ ఇవ్వడానికి రెడీ ఉంటా. సో బ్లాగింగ్ అంటే కొంచెం బోరింగ్ అని, మనకు సినిమాటోగ్రఫీ ఈ వీడియోస్ అయితే మస్తు ఇంట్రెస్ట్, అవి ప్లాన్ చేస్తా. ఖచ్చితంగా ఇప్పటి నుంచి వీడియోస్ చేంజ్ అవుతాయి, కంటెంట్ అయితే చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా వీడియో రెగ్యులర్గా పెడతా అంటే లేదు, ప్రతి దాంట్లో రొటీన్ అయిపోతుంది. వీడియోస్ రోజు పెడతా అంటాడు కానీ లేదు, దాంట్లో ఎడిటింగ్ టాస్క్ ఫస్ట్ నాకు మెయిన్గా విసుకొచ్చేది. అలా కూర్చోవాలంటే మనం నైట్స్ ఎన్ని నైట్స్ స్పెండ్ చేసినా నాకు తెలుసు. అది ఎన్నిసార్లు నేను ఎడిటింగ్ అయ్యాక మధ్యలో క్రాష్ అయిందో నాకు తెలుసు. ఇంకా దీనికి కూడా ఇంకా ఐటమ్స్ తీసుకున్నాడు, యూపీఎస్ అన్నా లేకపోతే ఇన్వర్టర్ అన్నా. మన ఇంట్లో మొన్నటిదాకా ఇన్వర్టర్ ఉండే, ఇది తీసుకున్న కొన్ని డేస్ ముందే అది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇన్వర్టర్ కూడా పర్చేజ్ చేయాలి, టేబుల్ పర్చేజ్ చేయాలి. ఇంకా ఇంత లేదన్నా రౌండ్ ఫిగర్ ఒక 50-60 మళ్ళీ 1 ఉన్నాయి. కొంచెం అవి కూడా తొందరనే తీసేసుకొని మొత్తం మన స్టూడియో సెట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది వీడియోస్. అప్పటి నుంచి కంటెంట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. 1,50,000 పెట్టినట్ట ఇక మీకు ఏమంటారు, మీకే అర్థం కావాలి దేనికోసం తీసుకున్నా ఇంతగానం పెట్టి అని చెప్పేసి. మంచి కంటెంట్ అయితే రాబోతుంది. సో వెంటనే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మనం ఫస్ట్ ఒక 3-4 వీడియోస్ కంటిన్యూస్గా పెట్టిన, దీంట్లో అయినా కూర్చొని కష్టపడి చేసిన 3-4 వీడియోస్ రన్ అయినాయి. దాని తర్వాత ఒక వీడియో వ్యూస్ డిక్రీజ్ అయిపోయినాయి, అంత రాకపోయేసరికి మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పోయింది. అందుకే యూట్యూబ్లో మెల్లమెల్ల వస్తుంది. యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాలో సపోర్ట్ గట్టిగా ఉన్నది. మేము ఆగి చేసినా అట్లా ఈ లాంగ్ వీడియోస్ కూడా మీరు ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా. లాంగ్ వీడియోస్ కూడా మీరు చూడండి, షేర్ చేయండి. మీరు షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేస్తేనే మాకు ఇంకా చేయడానికి ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది, మాకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా చేయాలి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఇవన్నీ అయినా నెక్స్ట్ ఇంకా మనం తీసుకునేది ఏదన్నా కూడా ఇంకా ముందు మంచి కంటెంట్ అయినా రావడానికి ఉంటుంది. ఇదైతే స్టార్ట్ చేద్దామా? ఇప్పుడైతే ఆన్ చేద్దాం. ఆర్జీబీ లైటింగ్ ఇట్లా మంచిగా కనబడతలేదు కావచ్చు మీకు వీడియోలో, కానీ మాకు మస్తు కనబడుతుంది. ఆ కవర్లు తీసేస్తే ఇంకా మస్తు ఉంటుంది. కీబోర్డ్ లైట్, మౌస్ కూడా లైట్. దీన్ని ఇంకా మనం నైట్ టైంలో షూట్ చేసి అవన్నీ క్లిప్స్ అయితే పెడతా. అంతే. చెప్పు నువ్వు చెప్తే అర్థం కాదు, అంటే నీ మాటలు నాకే అర్థం అయితే ప్రేమ ఉన్నది. అయితే నేను సెలెక్ట్ చేసిన క్యాబినెట్ కానీ నేను ఫ్యాన్స్ చూసుకోలేదు. దీంట్లో ఇప్పుడు ఫ్యాన్స్కి ఓన్లీ సైడ్స్కి వస్తుంది కదా లైటింగ్, దాంట్లో మొత్తం ఇట్లా పైన వచ్చింది. ఇక్కడికి దా, క్లోజ్ తీసుకో. ఇక్కడ పైన వచ్చింది, అట్లా వచ్చింది దానికి. ఇక్కడ పైన ఇంకో ఇక్కడ చూసిల్లా పైన ఇట్లా ఇక్కడ ఈ లైటింగ్ నేను అనుకున్నా ఇక్కడ కూడా సేమ్ అట్లనే వస్తుంది కావచ్చు అని అనుకున్నా, కానీ ఓన్లీ ఇక్కడనే వచ్చింది, ఇక్కడ రావట్లేదు. అట్లా ఇది చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయినా. కానీ మళ్ళీ నాకేమనిపించిందంటే అది రెగ్యులర్, అంటే ఇది కొంచెం కొత్తగా వచ్చింది. ఇక్కడ వుడ్, ఈ కింద వుడ్తోని పైన ట్రాన్స్పరెంట్ గ్లాస్, బ్లాక్ కలర్ డిజైన్ మంచిగా ఉన్నది, మస్తు ఉన్నది. బయట అయినా మంచిగా ఉంటుంది, కానీ లోపల ఆర్జీబీ లేకుండా కొంచెం అది గేమింగ్ వైపుకి మస్తు సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కీబోర్డ్ చూసి ఎంత లైటింగ్ ఉందో, ఇది గేమింగ్ వైపుకి మస్తు సెట్ అవుతుంది. కానీ మనకు ఈ క్లాస్ వైపు, ఈ ప్రీమియం ఇంకా నేను అనుకుంటాను కదా, డెస్క్ నేను అనుకున్న సెటప్ మొత్తం చేసిన తర్వాత దీన్ని చూసుకుంటేనే నాకు కింద అవసరం లేదు. ఇక ఇది ఉంటుంది కాదు అంటే అబ్బో అది మళ్ళీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆనగానే పరిస్థితి దాంట్లో ఉన్నది మొత్తం డాటాకి ఇందంటలేని కదా అంటే దాంట్లో ఉన్నది. ఇప్పుడు డాటా మొత్తం అదంతా దాంట్లో ఉన్నది. ఫైనల్గా అయితే మనం తీసుకోవాలనుకున్నది తీసేసుకున్నాం. నాకైతే వీడియో ఎంత తొందరగా పనిచేసి ఎంతసేపు దాంతో ఆడుకుందామా అన్నట్టే ఉన్నది. కొట్టుకుంటుంది పానం అట్లా, ఏదో వీడియో మీతో మాట్లాడాలి కాబట్టి అది ఆన్ చేసుకొని దాని పానం అంతా అటున్నా కూడా మీతో మాట్లాడతానా. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే ఎంత మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే మాకంతా రీచ్ ఉంటే మేము అంతా ఉంటే నెక్స్ట్ వీడియోస్ తీయడానికి కూడా లైట్ కూడా బంద్ అయిపోయింది. మేము మీతో మాట్లాడు దీనివల్ల అసలు దాన్ని కూడా మర్చిపోయినాం. అంతా అయిపోయింది. ఇది వచ్చిన తర్వాత
చిన్న చిన్న వ్లాగ్స్ దీంతో ప్లాన్ చేస్తున్నా, అవన్నీ కూడా ఏదైనా టూరా లేకపోతే ఈ సెటప్ టూరా ఇంకా ఉన్నాయి. మంచి మంచి కంటెంట్స్ అయితే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా. మనం నెక్స్ట్ ఇంకా తీసుకునేవి చాలా ఉన్నాయి, మంచి మంచి ఉన్నాయి. అండ్ మొత్తం టోటల్గా నేను ఏమేమి తీసుకున్నా, దీంట్లో గ్రాఫిక్ కార్డ్ ఏంటిది, మన ప్రాసెసర్ ఏంది, ఇదంతా ఏంది అనేది మొత్తం మీకు కావాలనుకుంటే కింద అయితే కామెంట్ చేసేయండి. మేము నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేద్దాం. మేడం నిద్ర వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.